నమస్తే అండి. సామెతలు 2వ అధ్యాయము 7వ వచనము. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగా ఉన్నాడు. ఇంతకు యథార్థవంతులు అనగా ఎవరు? యుక్త మార్గము అనగా ఏమిటి? ఏ విధముగా ఆయన కేడెము అయి ఉన్నాడు అని ఆలోచన చేసినట్లయితే, యథార్థవంతులు అనగా భూత భవిష్యత్ కాలాలలో కాకుండా వర్తమానములో జీవించేటువంటి వాడే యథార్థవంతుడు. ఇంతకు వర్తమాన కాలములో జీవించడం అనగా సిలువ అనుభవము దగ్గర ఉన్నటువంటి వాడే అని అర్థం. అయితే యుక్త మార్గము అనగా లోకము లేదా దేహ స్వభావము విషయంలో చచ్చినట్లుగా అంతరంగమందు క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి పరిపూర్ణమయ్యేటువంటి రూపాంతర విషయములో జీవించేటట్లుగా ఉండడమే ఈ యుక్త మార్గము. ఇట్టి జీవన్ముక్తులకి దేవుడు తన నిబంధన అయినటువంటి క్రీస్తును ధ్వజముగా అనగా కేడెముగా అనగా ఆశ్రయదుర్గముగా అనుగ్రహించడం జరుగుతుంది. సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మాటలను నిదానముగా ఆలోచన చేయగలరు అని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.